ప్రతిసారి బయటికెళ్ళి తినలేం కదండీ! అలా తినలేకపోవడానికి కూడా 2 కారణాలున్నాయి. ఒకటి వాళ్ళిచ్చే బిల్లు, 2 వాళ్ళు ఎలా చేస్తారన్న భయం. ఈ 2 భయాలు పక్కన పెట్టేసేసి అదేదో మనమే చేసుకుంటే పోలా? అదేంటి అనుకుంటున్నారా? చీజ్ స్వీట్ కార్న్ పరోటా అండి. సూపర్‌గా ఉంటుంది టేస్ట్ అయితే. దానికోసం ముందుగా గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి దాన్ని ముందుగా బాగా కలుపుకోండి. ఆ తర్వాతనే నీళ్లు కలుపుకోండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నీళ్లు కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలపండి. అంతా ఇంత కొలతలనైతే నేను చెప్పలేను. మన చేతికి ఆ పిండి కలిపిన తర్వాత పిండి మాత్రం చేతికి అంటుకోకూడదు. 2 ఆ పిండిని మనం నొక్కుతుంటే చాలా సాఫ్ట్‌గా వెళ్ళిపోవాలి. ఈ 2 టిప్స్ మాత్రం ఫాలో అయిపోండి. ఆ పిండిని ఇప్పుడు మనం ఒక 15-30 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఈలోపు మనం స్టఫింగ్ కోసం రెడీ చేసుకుందాం. అది మొజరెల్లా చీజ్ అండి. అందులో కొంచెం పచ్చి బఠానీ, కొంచెం స్వీట్ కార్న్ 2 వేసి వాటిని పలుకుగా గ్రైండ్ చేశాను. మరీ మెత్తగా చేసేయకూడదండి. అలా పలుకుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అందులో వేసేటప్పుడు కూడా మనం కొంచెం లైట్‌గా నీళ్ళొస్తాయి. ఆ నీటిని పిండి వేయండి. ఎందుకనంటే మనం లోపల స్టఫింగ్ పెట్టినప్పుడు చపాతీ చేసేటప్పుడు చపాతీలో నుంచి బయటకు వచ్చేస్తుంది కదా! అలా రాకుండా ఉండటానికి. ఇప్పుడు ఆ మొత్తాన్ని ఒకసారి కొంచెం మీకు ఇష్టమైన ఫ్లేవర్స్ ఉంటాయి కదా! ఒరిగానో లేకపోతే పాస్తాలో వేస్తారు కదా! అది కానీ లేకపోతే మిక్స్డ్ హెర్బ్స్ కానీ మీ ఇష్టమైన ఫ్లేవర్స్ యాడ్ చేసుకోండి. అందులో సాల్ట్ వేసేటప్పుడు మాత్రం మీరు చూసుకొని వేసుకోండి. ఎందుకంటే ఆ చీజ్‌లో ఉప్పు ఉంటుంది కదా! మీకు కావాల్సినంత చూసుకొని వేసుకోండి. అలాగే లైట్‌గా కొంచెం కారం వేసుకొని మొత్తాన్ని మంచిగా కలపండి. చూసారా? ఈలోపు పిండి కూడా చక్కగా నానిపోయింది. ఎంత సాఫ్ట్‌గా అయిపోయిందో. మీకు కావలసినంత చపాతీ పిండి తీసుకొని దాన్ని కొంచెం వెడల్పుగా చేసుకోండి. ఎందుకంటే మనం లోపల స్టఫింగ్ పెట్టుకుంటాం కదా! చూడండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నామా స్టఫింగ్ అది అందులో పెట్టేసేసి అలా ఫోల్డ్ చేసుకొని పైకి ఎక్స్ట్రా కొంచెం పిండి వస్తుందండి. అది తీసేసేయండి. అది ఉన్నా కానీ మరీ లావుగా ఉంటుంది. అంత బాగోదు. అది తీసేసి ఇప్పుడు దాన్ని చపాతీలాగా చేసుకోవటమే. దాన్ని కొంచెం చేసేటప్పుడు మన బలం మొత్తాన్ని ఉపయోగించేసి చేయకూడదండి. కొంచెం నిదానంగా ఓపికగా చేసుకుంటే ఆ లోపల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చాలా మంచిగా వస్తుంది. ఎందుకనంటే మనం ఇచ్చే టైం మాత్రం ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఇప్పుడు దాన్ని పెనం మీద వేసుకొని కాల్చుకుందాం. అది కొంచెం కాలిన తర్వాత మాత్రమే అప్పుడు మాత్రమే మనం బటర్ కానీ నూనె కానీ నెయ్యి కానీ ఏదో ఒకటి అప్పుడు మాత్రమే వేసుకోవాలి. ముందే వేస్తే కనుక అంత టేస్ట్ ఉండదండి. ఆ చీజ్ అసలు చూసారా ఎలా మెల్ట్ అయిపోయిందో మొత్తం ఎంత బాగా ఉంటుందంటే ఒక్కసారి టేస్ట్ చేయండి మీకే అర్థమవుతుంది.